నారద మహర్షి లోక సంచారం చేయడం ఆయనకోదో అలవాటు, చోట కూర్చోలేని వాడని మీరు అనుకోకూడదు. లోకోద్ధరణ కొరకు తిరుగుతారు పెద్దలు. అలా తిరిగే స్వరూపం ఉన్న వాళ్ళల్లో నారదుడు ఒకడు. ఆయన లేకపోతే అసలు జగత్తు యందు ఉద్ధరణ అన్న మాట చాలా చోట్ల మూసుకుపోతుంది. అందుకే ప్రారంభకాలమునందే మహానుభావుడు వచ్చాడు. వచ్చి చూసి తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు చూసి అన్నారు, ఏమిరా కలియుగ ప్రారంభం, లోకాలు చూసొస్తానన్నావు, భూమండలానికి వెళ్ళావు, ఇంత తొందరగా వచ్చేసావు. నాన్నగారు, ప్రారంభమే ఇంత భయంకరంగా ఉంది, నేను చూడలేకపోయాను. ఏ ప్రమాదం ఏమొచ్చింది అంటే ఆయన అన్నాడు, కమలాక్షునర్చించజాలక కామించి కమలాక్షులతోడ ప్రొద్దు గరుపువారు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి ఊహింపక దారుణాఘంబుల తగలువారు ముక్తి అను పల్కె ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై సమస్త పాపకర్మలరించువారులై కలియుగమునందు జనులు భ్రష్టులగుట చూచి నేను కుందితిని ఓ అబ్జగర్భ అని చెప్పుకున్నాడే. ఆయన అన్నాడు, నాన్నగారు నాకు చాలా పెద్ద వైక్లభ్యాలు కనపడుతున్నాయండి. మీరు ఈ పద్యం గురించి వినేటప్పుడు ఒక ధర్మ సంబంధమైనటువంటి విషయం గురించి ముందు తెలుసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మెట్ట వేదాంతము అని లోకంలో ఒక మాట ఉంటుంది. మెట్ట వేదాంతము అంటే ఇదిలా ఎందుకు చేయకూడదు అని వాదిస్తుంటాడు. ఇప్పుడు నాతో ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు ఒకప్పుడు, ఈశ్వరుడే కదండి లోకంలో ఈ భోగస్థానాలన్నీ సృష్టించింది, ఏసీ ఎవరు సృష్టించారనవలసి ఉంటుంది. అన్నీ ఈశ్వరుడే తయారు చేస్తే ఏసీని సృష్టించగలిగిన మేధ కూడా ఈశ్వరుడే ఇచ్చాడు. అయినప్పుడు సమస్త భోగస్థానములు ఈశ్వరుడి యొక్క ప్రచోదనం చేత వచ్చినవి. అయినప్పుడు కొన్ని కొన్ని భోగస్థానములను మేము అనుభవించకూడదని, ఇంత పరిమితిలోనే అనుభవించాలని అసలు నియమం ఎందుకు? మళ్ళీ అది పైశాచికత్వం కాదా? అలాగే అనుభవించటం ఏమిటి మమ్మల్ని? అది కలియుగంలో వచ్చిన పెద్ద వైక్లభ్యం. అందుకే నారదుడు అంటాడు, కమలాక్షునర్చించజాలక కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు. ఈశ్వరుడు భోగస్థానములను ఇచ్చాడు, భోగములను అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములను ఉంచాడు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఇది పరిశీలించినప్పుడు ఏదో వెంకటేశ్వర వైభవానికి 5 రోజులు ఎందుకంటే 5 నిమిషాలు చాలు చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అసలు విషయాన్ని పరిశీలించడానికే కొంత గాంభీర్యత అవసరం అవుతుంది. ఈశ్వరుడు బయట భోగస్థానములు పెట్టాడు, జలపాతములు పెట్టాడు, వీణా మొదలైన పరికరములను ఉంచాడు, మృదంగం ఉంచాడు, సంగీతం ఉంచాడు, వాంగ్మయం ఉంచాడు, కావ్యాలు ఉంచాడు, పురాణాలు ఉంచాడు, గ్రంథాలు ఉంచాడు, శంఖం ఉంచాడు, సముద్రం ఉంచాడు, గోవునుంచాడు, దూడనుంచాడు, ఇన్నిటిని సృజించాడు. ఇక్కడ 5 ఇవ్వకపోవడమో ఇచ్చి శక్తి లేకపోవడమో చేశాడు అనుకోండి. ఒకసారి ఊహ చేయండి మీరు. కన్నులు ఇచ్చాడు, చూపు లేదు. ముక్కు ఇచ్చాడు, వాసన లేదు. చెవి ఇచ్చాడు, శబ్దము వినదు. నాలుక ఇచ్చాడు, రుచి చెప్పదు. చర్మమునకు స్పర్శ తెలియదు. ఒక్కసారి ఊహించండి. ఈ 5 తీసేశాడంతే. నేను కళ్ళు తీసేశాడు అలా అనను. కళ్ళుంచాడు, చూపు లేదు. చెవులుంచాడు, వినికిడి లేదు. స్పర్శేంద్రియమైన చర్మమున్నది, స్పర్శ చెప్పదు. ముక్కు వాసన చెప్పదు. నాలుక రుచి చెప్పదు. మీకు భోగం ఎందుకు నాకు చెప్పండి? మీకు భోగం కాదు, అసలు భోగం అన్న మాట మీకు ఇంకేమైనా ఉందా లోకంలో? తర్వాత తీరుబడిగా ఆలోచించండి. జవాబు నేను చెప్తాను, లేదు.
అసలు భోగము అన్న మాట లేదు. ఇక భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ ఐదిటితోటే అనుభవిస్తే. కళ్ళు ఉన్నాయి, జలపాతం చూస్తావు, కళ్ళు ఉన్నాయి, పువ్వులు చూస్తావు, కళ్ళు ఉన్నాయి, చెట్లు చూస్తావు, కళ్ళు ఉన్నాయి, కొడుకుని చూసావు, కళ్ళు ఉన్నాయి, కూతుర్ని చూసావు, కళ్ళు ఉన్నాయి, భార్యను చూసావు, కళ్ళు ఉన్నాయి, సభని చూసావు, కళ్ళు లేవు, ఇవన్నీ ఉన్నాయి. నీకెందుకు? నీకేమైనా భోగమా అది? ఏంటి పోతన గారు పద్యం చేస్తారు భాగవతంలో. బధిరుడు అంటే పుట్టు చెవిటివాడు, అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి శంఖం ఊది ఎలా ఉంది శంఖధ్వని అని అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడు పాపం? లోకంలో వీణ తంత్రిని మీటితే అద్భుతమైన రవం వస్తుంది, నాదం వస్తుంది. వింటాడా? మృదంగం వింటాడా? పాట వింటాడా? ప్రవచనం వింటాడా? చదువుతాడా? ఏం చేస్తాడు? కొడుకు కడుపున పుట్టినవాడు వచ్చి నాన్న అంటే వినలేడు. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు పోతన గారు. తండ్రి వేరే ఆభరణం పెట్టుకోలే అక్కర్లేదుట. కొడుకు వచ్చి నాన్నగారండి నాన్నగారండి అని వచ్చిరాని మాటలు మాట్లాడితే అవే ఆభరణాలట. అవి వినలేడు. భార్య ప్రియమార కౌగిలించుకుంటే తెలియదు. నాలుక మీద బందరు లడ్డు పెట్టినా ఒకటే, కణికి నిప్పు పెట్టినా ఒకటే, తెలియదు. ఇక భోగమేముంది? లేదు. ఈ 5 ఉన్నాయి, బయట అవేం లేవు. భోగం ఉందా? లేదు. ఇప్పుడు ఈశ్వరుడు బయట భోగస్థానములను ఉంచాడు. భోగానుభవమునకు యోగ్యమైన కేంద్రములను శరీరమునందు ఉంచాడు కాదు. అందుకు కదా అనుభవిస్తున్నాం. కన్ను ఇక్కడ పెట్టాడు, జలపాతం బయట పెట్టాడు చూస్తున్నాను. చెవి ఇక్కడ పెట్టాడు, వీణానాదం అక్కడ పెట్టాడు వింటున్నాను. నాలుగు ఇక్కడ పెట్టాడు, లడ్డు దాని మీద పెట్టాడు తింటున్నాను. చర్మం ఇక్కడ పెట్టాడు, కొడుకు కూతురు భార్య మిత్రులు ముట్టుకుంటే స్పర్శ తెలిసి సంతోషిస్తున్నాను. మల్లెపూలు జాజిపూలు చామంతి పూలు వాసన తగిలి ముక్కుకి రకరకాల వాసనలు తెలిస్తే పొంగిపోతున్నాను. జగత్తుని ఇంద్రియ స్థానములతో అనుభవంగా పొందితే అది భోగం అవుతోంది. ఇప్పుడు ఈశ్వరుడు ఈ రెండిటినే కాదు మూడవ దాన్ని కూడా ఇచ్చాడు. అది వేదం. ఆయన అన్నాడు ఇవన్నీ ఇచ్చాను, ఇవి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానో తెలుసా? వీటిని నువ్వు అనుభవించవద్దని నేను ఇవ్వలేదు, అనుభవించమనే ఇచ్చాను. అనుభవించేటప్పుడు నేను ఎలా చెప్పానో అలా అనుభవించు అంతే. మీ అబ్బాయే, మీరు కొన్న పుస్తకాలే, మీరు ఇచ్చిన బ్యాగే, మీరు ఇచ్చిన చిల్లర డబ్బులే, స్కూల్కి వెళ్లకుండా సినిమాకి వెడుతున్నాడు. మీరు కొడతారా కొట్టరా మీ పిల్లాడిని? ఈశ్వరుడిచ్చిన శరీరమే, ఈశ్వరుడిచ్చిన ఇంద్రియాలే, ఈశ్వరుడిచ్చిన భోగాలే. ఆయన ఎలా వద్దని చెప్పాడో అలా వాడుకుంటే ఆయన కొడితే తప్పేమిటి? అక్కడ వచ్చింది వేదం. వేదమునందు ధర్మం వచ్చింది. అందుకే ధర్మము నేను చెప్తే కాదు, ధర్మము మీరు చెప్తే కాదు. ధర్మము ఎవరు చెప్పాలంటే వేదం చెప్పాలి. వేద ప్రోక్తమే ధర్మము, ఎవరు చెప్పినా ధర్మం కాదు. అంతే, అదంతే యథార్థం. కాబట్టి వేదప్రోక్తమైనటువంటి ధర్మమును అనుసరించి ఎవడు భోగములను అనుభవించాడో వాడు ఈశ్వరుణ్ణి ప్రాసాద బుద్ధితో ఈ లోకాన్ని అనుభవిస్తున్నాడు. అందుకే నివేదన చేసి తింటూ ఉంటారు. నివేదనము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అన్నీ తినేవి అని కాదు దాని ఉద్దేశం. ఎవరో నాకు కొత్త పంచి ఇచ్చారు, అది నేను తిన్నగా కట్టేసుకోను, కాస్త పసుపు తీసి ఇలా అంటిస్తాను. ఈశ్వర ఈ పంచె నేను కాదు నేసినవాడిని. పత్తి నువ్వు ఇచ్చావు, దారాలు నువ్వు ఇచ్చావు, నేతగాడికి నెయ్యగలిగిన శక్తి నువ్వు ఇచ్చావు, కొనగలిగిన శక్తి వారికి ఇచ్చావు, నా యందు ప్రేమ వారికి ఇచ్చావు, వారు తెచ్చి నాకు ఇచ్చే అనుగ్రహాన్ని ఇచ్చావు, కట్టుకునే శక్తిని నాకు ఇచ్చావు, కట్టుకుని వెళ్ళి పంచ కట్టుకోవడంలో ఎంత మర్యాద ఉందో తెలుసుకుని పొంగిపోగలిగిన హృదయాన్ని ఇచ్చావు, కాబట్టి పంచ కట్టుకుని వెళ్ళి కూర్చుని ప్రవచనం చేసే శక్తిని ఇచ్చావు. కాబట్టి ఈశ్వర ఇది నీ అనుగ్రహం, ఇది నోటితో అనక్కర్లేదు, పసుపిలా తాకిస్తే చాలు. నివేదన, జీవితమే ఒక పెద్ద నివేదన. అసలు ఈశ్వరుడికి నివేదన చేయకుండా నువ్వు తినవు. ఇప్పుడు ఈశ్వరుడికి ఏది నువ్వు నివేదన చేయడానికి భయపడుతున్నావో అది ఈశ్వరుడు నిన్ను అనుభవించమని చెప్పలేదని గుర్తు కాదు. ఈ భోగం ఇక్కడ వరకు అనుభవించు అంతే. కామము భార్యతో ముడిపడాలంతే, భార్యతో ముడిపడితే. అందుకే ధర్మము, ధర్మ అర్థ కామ మోక్ష. మోక్షం వేరు కాదు పురుషార్థం. కామము ధర్మంతో ముడిపడిపోయింది అనుకోండి, అంతే, కొడుకు అనే ధర్మాన్ని ఇచ్చేస్తుంది. అర్థము ధర్మంతో ముడిపడిపోయింది అనుకోండి, ధార్మికమైనటువంటి అర్థము మిమ్మల్ని రక్షించేస్తుంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇస్తుంది. ధర్మాన్ని కామంగాని అర్థంగాని వదిలిపెట్టాయా ప్రమాదాన్ని ఇస్తాయి. అందుకే పురుషార్థముల యందు మొదటిదేది ధర్మము. నువ్వు పట్టుకోవాలి దాన్ని.
పట్టుకుని ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే అనుభవించాలి. చెలియని కట్ట విశ్వనాథ సత్యనారాయణ గారు వేద హృదయాన్నంతటినీ పట్టుకుని ఇచ్చారు మహానుభావుడు సాహిత్యాన్ని. అది ఋషివాంగ్మయం అంటే అలా ఉంటుంది. సముద్రం దాటగలదు, వచ్చి పడిపోగలదు ఊరి మీద, కానీ ఎందుకు రాదు? ఏవి 4 కెరటాలు వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతుంది? చెలియలి కట్ట తనకి తాను శాసనం చేసుకుంది, నేను దాటను, ఈశ్వరాజ్ఞ, నేను ఇక్కడ వరకే ఉంటాను, అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోతుంది అంతే, తప్ప ఊళ్ళోకి రాదు. నీకు శక్తి ఉన్నది, నువ్వు తలుచుకుంటే ఎంతమంది కాంతలతోనైనా ఉండగలవు, కానీ ఉండను, నా జీవితంలో ఒక్క పత్నితోటే నా కామము అంతే, తప్ప వేరొక స్త్రీ యందు నాకు కామము లేదు. ధర్మంతో నీ కామం ముడిపడిపోయింది, ఏకపత్ని వ్రతుడు అయిపోయావు, చెలియలి కట్ట దాటవంతే. ఇది ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకోవడం, పుచ్చుకోవడం. డబ్బు పుచ్చుకునేటప్పుడు ధార్మికము కాకపోతే తీసుకోడు, 1 కోటి రూపాయలైనా. ధర్మము కొరకు కాకపోతే, ధార్మికము కాకపోతే 5 పైసలు కూడా ఖర్చు పెట్టడం. 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు, అది ధార్మికమైతే. అధార్మికము ఖర్చు పెట్టడం, అధార్మికము సంపాదించడం, అంతే. అర్థము ధర్మంతో, కామము ధర్మంతో ముడిపడిందనుకోండి, అది ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఆయన ఇచ్చింది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో లోకం విషయంలో పరమేశ్వరుడు అలాగే ఉంటాడు అని మీరు గమనించవలసి ఉంటుంది. వేదం ఏం చెప్పిందో అలా జీవించిన వాడిని చూసి పరమేశ్వరుడు పొంగిపోతాడు. అలా జీవించడానికి ఇష్టపడకుండా ఇంకొకలా జీవించడానికి ఇష్టపడిన వాడు ఎవరుంటాడో ఈ శరీరం విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టేసిన తరువాత అప్పుడు పాపపుణ్యములు లెక్కలోకి తీసి హీనోపాధులలోకి వెళ్ళిపోతే కోట్ల జన్మలు పడుతుంది మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావడానికి. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని, సనాతన ధర్మానికి ప్రాణమని అంగీకరిస్తున్నాను అని చెప్పడానికే బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తేమిటంటే, నేను సనాతన ధర్మమును అంగీకరించాను, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని గుర్తు. కాబట్టి ఇప్పుడు కలియుగమునందున్న లక్షణమేమి? కమలాక్షునర్చించజాలక భగవంతుడు అక్కర్లేదు. దేనికి కావాలి భగవంతుడు? ఇంకా 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 భోగస్థానముల కొరకు కావాలి. దేనికి కావాలి భగవంతుడు? ఇంకా 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 ఐశ్వర్యం కోసం కావాలి. అది ధార్మికంగా సంపాదించడానికి అడుగుతున్నావా, ధార్మికంగా ఖర్చు పెట్టడానికి అడుగుతున్నావా? అది ఆయన దగ్గర అలా అడగకూడదన్న సిగ్గు లజ్జ కూడా లేకుండా అడుగుతాడు. ఏదైనా ఈశ్వరుణ్ణి అడిగేస్తాడు వెళ్ళి. ఇలా కనీసం ఆయన అడగడం, అయా దొంగతనం చేయడానికి ఏ బ్యాంకుకి వెడితే రాత్రిపూట సెక్యూరిటీ తక్కువగా ఉంటుందని పోలీస్ కానిస్టేబుల్ని అడగడం ఎంత అన్యాయమో, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అధార్మికమైన కోరిక కోరడం అంత అన్యాయం. ఇది కమలాక్షున. ఏమి నేను చెప్తే మీకు కఠినంగా అనిపించవచ్చు, ఈశ్వరుడి ముందుకి వెళ్ళి నిలబడి చెప్పేటటువంటి కోర్కెలలో ఇవన్నీ లేవా ఇవాళ? లేకపోతే నేను ఎన్నో దేవాలయాలలో చూస్తుంటాను, సంకల్పం నువ్వు కాదు చెప్పవలసింది, ఋషులు చెప్పారు ఏం చెప్పాలో సంకల్పం. ఇంటి యజమాని పేరు చెప్పి కుటుంబం పుత్ర పౌత్రశ్చ చెప్తే చాలు, కుటుంబంలో అందరూ వస్తారు. వీడి కొడుకు పేర్లు, కోడళ్ళ పేర్లు, కూతుళ్ళ పేర్లు, అల్లుళ్ళ పేర్లు, మనవల పేర్లు. ఆ అర్చకుడికి దేవాలయంలో ఇతరుల పని చూడొద్దు. కుక్క పిల్ల పేరు, షాపు పేరు, ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఇంకోటి పేరు, ఇన్ని పేర్లు వీడొకడే చదువుతాడు ఇచ్చే 11 రూపాయలకి. ఇక అర్థం ఏముంది? ఆ అడిగే కోరిక ఒక్కటి ధార్మికమై ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్క కోరిక ధార్మికమై ఉండదు. బహుశా అందుకే కలియుగంలో పరాత్పరుడు ఎవరికి కనిపించట్లేదు. కనపడితే అయ్యి బాబోయ్ ఎక్కడో కూర్చుంటేనే ఇలా వచ్చి తినేస్తున్నారే, ఇక నేనే కనపడితే అని హడిలిపోతున్నాడు ఆయన. అన్నీ అధార్మికమే. అసలు ధర్మం అన్న మాట అక్కరలేదు. అయ్యా మీరు ఇలా చెప్పారు అనుభవించమని మేము ఇలా అనుభవిస్తాం. పాయస పాత్రకి, బెల్లంతో చేసిన పాయసానికి, పంచదారతో చేసిన పాయసానికి ఏ పాటి రుచిలో తేడా లేదా? అదే పాయసం, పంచదారతో చేసిన పాయసమే, స్టీల్ గిన్నెలో పోసిచ్చిన అదే రుచి, బంగారు గిన్నెలో పోసిచ్చిన అదే రుచి. చాలు, నాకు ఏ పాత్రతో దొరికిందో ఆ పాత్రతో నాకు అదృష్టం అని తృప్తి నీకు ఎందుకు లేదు? ఎందుకు వెంపర్లాట?
ఎక్కడ ధర్మం వదిలిపెట్టేశారో అక్కడ భోగము వైపుకి తిరుగుతుంది దృష్టి. భారతదేశం పేరు చెప్తే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడ ధార్మిక నిష్టకి నమస్కరిస్తారు. శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద తేళ్లు జెర్రిలు కొరికేస్తే రక్తం అట్టలు కట్టిన ఆత్మయందు నిలబడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు భారతదేశానికి నమస్కరిస్తారు. ఒక రామకృష్ణ పరమహంస కంఠంలో రాచపుండు పుడితే కాళికాదేవిని అన్నపు మెతుకు నేను కాదు అందరూ తిన్నది నేను తిన్నది అని ఏ మహానుభావుడు అన్నాడో ఆ రామకృష్ణ పరమహంస వల్ల ఈ దేశానికి నమస్కరిస్తున్నారు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 96 సంవత్సరముల వయోవృద్ధుడై కూడా సన్యాస ధర్మాన్ని అతిక్రమించకూడదని కనీసం రిక్షా కూడా ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతున్న రిక్షాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో సత్యదండాన్ని పట్టుకుని పాదుకలు వేసుకుని మద్రాసు పట్టణం పొలిమేరల్లో నడిచి వెడుతుంటే వస్తున్న బస్సుల్లో జనం బస్సుల్లోనే చెప్పులిప్పి కిందకి దిగి రోడ్లకి 2 పక్కల నేల మీద పడి నమస్కరించారు. పరమాచార్య వల్ల ఈ దేశానికి గౌరవం వచ్చింది తప్ప భోగస్థానాల కోసం వెతుక్కుని కోట్లు లక్షలు సంపాదించి ఇవాళ కడితే రేపు పడిపోయేటటువంటి ఆనకట్టలు కట్టిన దౌర్భాగ్యుల వలన ఈ దేశానికి పేరు రాలేదు. ఇంకొకరి వలన కాదు, ఆత్మ కోసం తాపత్రయపడిన మహాపురుషుల వలన ఈ దేశానికి పేరు వచ్చింది. అందుకే భారతదేశం పేరు చెప్తే అంత గొప్ప. పోప్పంతటి వాడు విమానం కిందకి దిగుతూనే ఆఖరి మెట్టి మీద నిలబడి భారతదేశపు మట్టిని తీసి తల మీద చల్లుకుని భగవద్గీత పుట్టిన భూమి, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము వెలిసినటువంటి భూమి, అటువంటి పరమపావనమైన భారత భూమి మీద తిన్నగా కాలు పెట్టకుండా మట్టి చల్లుకు దిగుతున్నాను అనగలిగాడంటే ఈ దేశం యొక్క వైభవం ఇక్కడ ఉన్న సనాతన ధర్మపు జీవనాడిలో ఉంది. అటువంటి చోట ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం, దానికోసం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కోరికలు కోరడం ఎంత అసహ్యంగా ఉంటుందో కలియుగ ప్రారంభంలో నారదుడు చూపించాడు. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షులతోడ పొద్దు గడుపువారు రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. ఒక్కడికి పరమేశ్వరుడు అక్కర్లేదు. ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు సింహాసనాల మీదకి, ఎంతమంది ఎక్కినా ఎంతమంది దిగినా ఎక్కించినవాడు దింపినవాడు వేరొకడున్నాడు. నేను ఎక్కడో రోజు పేపర్లో చదివి మురిసిపోయాను. భారతదేశానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసినటువంటి ఒక మహానుభావుడు ఈ మధ్యకాలంలోనే వెంకటాచలం వెళ్ళి బయటికి వస్తే ఎలక్షన్స్ బాగా జరిపించాలని మీరు భగవంతుడిని అడిగారా శక్తి కోసం అని అడిగితే ఆయన అన్నారు, అదొక్కటేమి, ఏది చేయించినా ఎక్కడ చేయించినా ఎవరిని ఏ పదవిలో కూర్చోపెట్టినా వాడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వాండి కాకపోతే ఎవరిని అడుగుతానన్నాడే. ఒక మహానుభావుడు శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ చేస్తూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు, ఏమి దోషం? కాబట్టి భగవంతుని ప్రార్థించాలి. మనం భగవంతుణ్ణి సేవించి ఏ స్థానము మనకి పరమేశ్వరుడు ఇచ్చాడో ఆ స్థానానికి పవిత్రత కల్పించాలన్న తాపత్రయం పోయి అరే నన్ను ఇవాళ రాజు అన్న గౌరవాన్ని ఇచ్చినవాడు వాడురా అని వాడి దర్శనానికి వెళ్ళేవాడు లేడు. వాడికి ఆ పదవి ఎవరో ఇచ్చారన్న తాపత్రయంతో వాళ్ళ కాళ్ళ మీద పడడానికి పరిగెత్తే వాళ్ళే ఎక్కువైపోయారు ఈశ్వరా. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజశైవంబని భ్రమయువారు. ఎప్పుడు అధికారుల చుట్టూ, ఇంకోళ్ళ చుట్టూ, రాజుల చుట్టూ అంటే ఇప్పుడు రాజులు లేకపోవచ్చు, కానీ అధికారమును కల్పింపగలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నెన్ని స్తోత్రాలు, ఎంతంత కీర్తనలు, ఎంతంత కవిత్వమో, ఎన్నెన్ని పొగడగలరో. విష్ణు సహస్రనామం వచ్చా అని అడగండి. నేను ఒకసారి ఒక ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, కళ్ళజోడు ఎంచుకుందామని. పవర్ మారితే నాతో పాటే ఇంకొక ఆయన వచ్చారు బొట్టు పెట్టుకుని, బ్రాహ్మణుడు. వస్తే ఆ డాక్టర్ గారు పాపం ఆయన్ని చూసి ఎంతో సంతోషించి, అయ్యా మీకు ఎన్ని ఏళ్ళు అని అడిగారు. అంటే 65 ఏళ్ళు అన్నారు ఆయన. వెంటనే విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం ఇచ్చి ఆ కళ్ళజోడు అద్దాలు అందులో పెట్టి చూడండి మీకు బాగా కనపడుతోందా అన్నారు. ఏ అద్దం పెట్టినా ఆయన విశ్వం మండవు. డాక్టర్ గారు అన్నాడు, ఎన్ని అద్దాలు పెట్టినా విశ్వం మంటలేదు, మీరు మొదటి మాట ఏమి కనపట్టలేదా అన్నాడు. ఆయన అన్నాడు, ఏం అనుకోకండి, నేను ఇప్పుడు ఈ పుస్తకం చదవలేదన్నాడు ఆయన. అంటే డాక్టర్ గారు తెల్లబోయి అన్నాడు, మీకు 65 ఏళ్ళు అంటున్నారు, బ్రాహ్మణులు అంటున్నారు, మీరు విష్ణు సహస్రమే చదవలేదా? నేను ఎప్పుడూ చదవలేదండి అన్నాడు. డాక్టర్ గారి కళ్ళల్లో ఒక ఆశ్చర్యపు తునక కనపడింది నాకు. కాబట్టి ఆయన ఎంతమంది గురించి చెప్తున్నాడో, ఇతరుల గురించి. ఆయన అండి చాలా ప్రాపర్టీ ఉందండి, ఫలానా చోట ఫ్యాక్టరీ ఉందండి, చాలా గొప్పవాడండి.
ఎన్ని చెప్పేస్తున్నాడు. రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. రాజీవలోచనుడు అక్కర్లేదు, పరమేశ్వరుడు అక్కర్లేదు, ఆయన మీద ఒక్క పద్యం అక్కర్లేదు. ఒకవేళ ఏ పిల్లలకన్నా పద్యం చెప్పడం బాగా వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకు అవమానం. నీ పాద కమల సేవయు అని చెప్పేయడమే. అలా చెప్పకూడదు. ఇంగ్లీష్ బాగా వచ్చి అస్సలు తెలుగు రాని వాళ్ళల్లో ఉండాలి. ఒక్క తెలుగు పద్యం పిల్లలు చెప్తే ప్రాణాంతకం అయిపోతుంది అంతే తల్లిదండ్రులకి. మనం అలా అనుకుంటున్నాం. కానీ మీతో నేను ఒక యథార్థం మనవి చేస్తాను. నా దగ్గరికి నేను గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోకండి. ప్రపంచంలో ఎన్ని దేశాల నుండో వస్తారు నా దగ్గరికి. నేను అబద్ధం చెప్తున్నానంటే రామాచారి గారిని అడగండి. ఎన్ని దేశాల నుంచి వస్తారో. ప్రతిరోజు కనీసం 3-4 దేశాల నుంచి వస్తారు నా దగ్గరికి. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నేను తెల్లబోతూ ఉంటాను. నేను అనేక పర్యాయాలు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో కీర్తనలు చేయించి రుద్రాధ్యాయం చదివించి చేయించాను కూడా. చూడండి వాళ్ళ వైదిక నిష్టని. వాళ్ళు సౌందర్యలహరి చదువుతారు, ఎంత గొప్పగా చదువుతారు. నేను తెల్లబోయే ఆనందాశ్రువులు నాకు వస్తూ ఉంటాయి. మీరు సౌందర్యలహరి ఫలానా శ్లోకానికి ఇలా చెప్పారని వాళ్ళు చెప్పి మురిసిపోతుంటే నాకు ఎంత పొంగుగా ఉంటుందో. చిన్న చిన్న పిల్లలు, నేను మొన్న హైదరాబాద్లో ప్రసంగం చేస్తుంటే అమెరికా నుంచి వచ్చిన పిల్లలు నన్ను అడిగారు, అయ్యా మేము అందరం అమెరికా నుంచి వచ్చాం, ఒక్కసారి మీ దగ్గర మా పిల్లలందరూ పాటలు పాడతారు. నేను నిజానికి చాలా బడలిపోయి ఉన్నాను. అయినా వాళ్ళ ఉత్సుకత చూసి తప్పకుండా పాడండి అన్న. మీరు నమ్ముతారా? నాతో ఉన్న వాళ్ళు ఎవరైనా సభలో ఉంటే వాళ్ళకి తెలుసు. నేను ఉదయం 9 గంటలకు కూర్చుంటే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ పిల్లలు చదివినటువంటి శ్లోకాలు, పాటలు, కొంతమంది పిల్లలు నేను ఎలా చదువుతానో అలా ప్రార్థనా శ్లోకాలు కూడా చదువుతుంటే నేను మురిసిపోయాను నిజంగా. అక్కడున్న వాళ్ళు అంత జిజ్ఞాసతో ఉన్నారు. ఇక్కడున్నవాడికి తెలుగులో పద్యం చెప్పినా, తెలుగులో సరిగ్గా మాట్లాడినా అదేదో పెద్ద అపరాధం అన్న భావన వీడికి. తెలుగు ఇంగ్లీషు భార్య తల్లి లాంటివి. తెలుగు తల్లి లాంటిది, ఇంగ్లీషు భార్య లాంటిది. నువ్వు పెళ్ళైతే భార్య వస్తే తల్లిని వదిలేయక్కర్లేదు, తల్లి ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోక్కర్లేదు. చక్కగా తల్లిని ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం తల్లికి ఇవ్వచ్చు. ఎంత ప్రేమగా చూడాలో అంత ప్రేమగా భార్యని చూడవచ్చు. ఆఫీస్లో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడు, సెమినార్లో ఇంగ్లీష్లో ప్రసంగించు, ఒక నోటింగ్ రాస్తే ఇంగ్లీష్లో రాయి. చక్కగా బయటికి వస్తే భోజనాల దగ్గర నీ పిల్లలతో కూర్చుంటే పోతన గారి పద్యాల్లో 2 పద్యాలు చదువు, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోంచి 4 పద్యాలు చదువు. నీ కొడుకుని చేయి పట్టుకుని తీసుకెళ్ళి గ్రంథశాలకి తీసుకెళ్ళినప్పుడు, రే కాళహస్తీశ్వర శతకంలో ఈ పద్యం చదవరా, పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న చూడరా పద్యం అని నువ్వు చదువు, నీ కొడుకుతో చదివించు. నీ తల్లి నీ భార్య ఒక్క ఇంట్లో ఉంటూ ఎంత సంతోషంగా ఉంటున్నారో నీలో ఇంగ్లీషు తెలుగు అలా ఇవ్వడగలవు. భార్య ఉంటే తల్లి ఉండక్కర్లేదనకు, తల్లి ఉంటే భార్య ఉండక్కర్లేదనకు, ఇంగ్లీషు తెలుగు కలిపి ఉండలేవని అనకు. అది పెద్ద దోషం. ఎక్కడొచ్చిందంటే తెలుగు మాట్లాడడం పొరపాటు అనుకోవడంలో పెద్ద పొరపాటు వస్తుంది. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు, శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. వాడికి ఒక్కనాడు శ్రీనాథుణ్ణి సేవిద్దామన్న ఉద్దేశ్యం లేదు. మీరు చూడండి, ఎవరి నోట చూడండి లక్ష్మీ పూజ చేస్తున్నామండి అంటారు. ఏం చేస్తున్నారండి అనుకోండి, సామూహిక లక్ష్మీ పూజలండి అంటారు. లక్ష్మీ పూజకి నాకు కుదరదులేండి అని ఎవరు అనరు. లక్ష్మీనారాయణార్చన చేస్తున్నామండి అని నాకు ఎవడో కనపడ్డు. ఆయన ప్రారంధం ఏమిటో తెలియదు. ఆయన ఎందుకు, ఆవిడ చాలు మనకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.